మరి హేతువాది అయినటువంటి ప్రముఖ హేతువాదిగా ప్రసిద్ధిగాంచిన గోగినేని బాబు గారు దీని మీద ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. ఇది చాలా పర్వర్టెడ్ గా ఉందండి. ఎవరిది? ఇది వినోదం కాబట్టి మేము చేస్తాము, నేను ఒప్పుకోను, అసలు ఆ చట్టం ఉన్నట్టు కూడా స్పృహ లేకుండా మాట్లాడటం, అట్లాగే సమాజం ముందుకు వెళ్ళిందన్న విషయం కూడా అర్థం చేసుకోకపోవటం. ఒకప్పుడు సాటి మనిషిని తిన్న మనిషి ఇవాళ అది మానేశాడు. అట్లాంటిది మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మానవ విలువల ఆధారంగా బతకాలన్నది మర్చిపోయి 2 కోళ్లకి సంవత్సరం పాటు హార్మోన్లు ఎక్కించి ఇష్టం వచ్చినట్టుగా వాటిని పెంచి వాటి రెక్కల్ని కోసి వాటి కత్తులు కట్టి వాటిని ఒకదాన్నొకటి పోట్లాడుకుంటూ ఉంటే చూస్తానికి ఇది గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అంటారా? అసలు నిజానికి వినోదం చాలా బాగుంది అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా తీసేస్తారేమో ఇట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే. ఎటువంటి ఇట్స్ ఎ వెరీ పర్వర్టెడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా జంతువులని మనుషుల వినోదాని కోసం వాడుకుంటున్నారు, ఇది చేయకూడదు అనే చట్టాలున్నాయి. మన దేశం ముందు నుంచి లేవు కానీ మనకు కూడా ఇవాళ ఉన్నాయి. చట్టం కూడా ఒక ట్రెడిషనే. ఇంతకు ముందు సాంప్రదాయం ఎట్లాగో చట్టం కూడా ఒక ట్రెడిషనే. అది మర్చిపోయి ఇది మా సాంప్రదాయం. ఎలా అండి మీ సాంప్రదాయం? ఏమేమి ఉన్నాయండి మీ సాంప్రదాయాల్లో? విధవల్ని ఏం చేశారండి ఇంతకు ముందు? చిన్నపిల్లలు ఎట్లా పెళ్లిళ్ళు చేశారండి? చూడండి, ఇవన్నీ అసలు సాంప్రదాయం అన్నది ఆర్గ్యుమెంటే కాదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది శ్రేయస్కరమా కాదా అని. నిజానికి తింటున్నారు కదా అనేది ఒక అవునండి. ఒక్క నిమిషంలో జల్లికట్టు విషయం 20 ఏళ్లలో 200 మంది మనుషులు చచ్చిపోయారు. ఎలా ఒప్పుకుంటారు ఇది? మరి జయలలిత గారు ఏకంగా ఆర్డినెన్స్ ఎందుకు ఇమ్మని అడుగుతున్నారు? కరుణానిధి గారు ఎందుకు స్వాగతించారు? మరి ఇంత రాజకీయం ఎందుకు చేస్తున్నారు? కోడి పందాలు గానీ జల్లికట్టు మీద కానీ వీళ్ళందరూ చాలా బ్యాక్వర్డ్ అన్నది ఒకటైతే, రెండోది ఇది తమిళనాడులో 4 జిల్లాల్లోనే నిజంగా జరిగేది. శివగంగ గాని, దిండుగల్ దగ్గర గాని, ఇప్పుడు మీరు మధురై దగ్గర రాక్ కార్వింగ్స్ ఉన్నాయండి, పెయింటింగ్స్ ఉన్నాయి. సారీ, ఆ పెయింటింగ్స్ లో 1500 BC పెయింటింగ్స్ ఉన్నాయి. మనుషులు ఈ ఎద్దుల వెంట పరిగెడుతూ ఉన్నాయి. తేడా చూడండి, మనుషులు ఎద్దుల వెంట పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ముందు పరిగెత్తగలవా అన్నదే ఒక కాంపిటీషన్ ఆఫ్ ఎబిలిటీ ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఈ మృగాల చేతుల్లోకి ఈ పండుగలు వచ్చినాక దాన్ని మనం కాన్కర్ చేయాలని, మనుషులనే మృగాల చేతులు, ఇప్పుడు వాటితో ఎంటర్టైన్మెంట్ కోసము వాటిని సబ్డ్యూ చేయాలని. నిజంగా నీకు అంత ధైర్యం ఉండి అంత ఉంటే ఓ పులితో పోటాడు, ఒక సింహాన్ని తీసుకురా, నీ పులిగోర పెట్టుకుని చెయ్యి. ఆ దమ్ములు లేవు. మళ్ళీ ఈ మగవాళ్ళకి ఆ దమ్ములు లేవు. ఎట్లాంటి దమ్ములు ఉన్నాయంటే పాపం ఒక ఎద్దుని తీసుకొచ్చి దానికి బాగా సారా తాగిచ్చి దానికి ఫోర్స్ ఫీడింగ్ ఆఫ్ ఆల్కహాల్ అది చేశాక కళ్ళల్లో కారం జల్లి ఆ తర్వాత వాటి టెస్టికల్స్ ని వాటిల్ని స్క్వీజ్ చేసి ఆ తోకని పొడిసి ఇదంతా చేస్తారు. తేడా ఏంటంటే స్పెయిన్ లో ఇటువంటివి చేసినాక అక్కడ ఎద్దును చంపేస్తారు, మన దేశంలో చంపరు. అంత మట్టుకే డిఫరెన్స్. భారతదేశంలో కోడి పందాల విషయం మట్టుకు ఇట్స్ ఎ బ్లడ్ స్పోర్ట్. రక్తపోటీ. రక్త క్రీడ. నువ్వు కట్టుకో, కత్తులు కట్టుకుని నువ్వు దిగు, చూద్దాం. నువ్వు నీ మిత్రులు బాక్సింగ్ చేస్తారుగా, మన ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ కూడా మరి మీరు చెప్పేదాని ప్రకారం తప్ప, చాలా పెద్ద తప్పండి బాక్సింగ్. బాక్సింగ్ లో ద ఎయిమ్ ఈస్ టు డ్యామేజ్ ద బ్రెయిన్. అంటే ఇంటెన్షనల్ గా చేయటం అన్నది. నాగరికతతో నాకు సంబంధం లేదు, నాకల్లా సాంప్రదాయమే కావాలి, నేను ఎంత గొప్పవాడిని అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఇస్తాను, ఇట్లాంటి సొల్లు కబుర్లు కాదండి. వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ వెరీ టెరబుల్ థింగ్. మీరు అన్నారు మనం మాంసం తింటాం కదా అని. నిజమేనండి, కానీ సాటి మనిషిని తినే మనిషి, అన్ని జంతువులు తినే మనిషి కొన్నిటినే తినే స్టేజ్కి వాళ్ళు వచ్చాడు. ముందు మనం మారుతూ ఉంటాము. డైటరీ రిక్వైర్మెంట్ వేరు. ఈ జంతువులు చంపుకుంటే వచ్చే వినోదము ఎటువంటి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ కాదు ఎక్కడ. ఫుడ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్. డొమెస్టికేటెడ్ యానిమల్స్ నే మనం ఇలా చేస్తూ ఉంటాము. నాకు చాలా ఇష్టము, ఆవు నాకు చాలా ఇష్టము అని ఆ జాతికి మొగదైన ఎద్దు మీద ఈ కోపం ఏంటి? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని శివుడి వాహనం అని చెబుతున్నావే నువ్వు, దాన్ని ఇట్లా మాట్లాడుతున్నావేంటి? నీకు ట్రెడిషనా? నీకు మతం గుర్తు రావట్లేదా? నో, అక్కడున్న జోదం,
అక్కడ ఉన్న పనులు చేసుకోవటానికి ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ గా వాడుకుంటున్నారు. రైట్. ఇంకొకటండి, అన్ని కులాల వాళ్ళు చేయరండి, కొన్ని కులాల వాళ్ళే. అసలు ఎద్దులు అందరికీ ఉండవు కదండి. ఈ కోళ్ళని సంవత్సరం పాటు పెంచాలంటే ఎన్ని డబ్బులు కావాలండి, ఒక్కొక్క కోడి ఎంతకు అమ్ముతున్నారండి. దీని వెనక ఉన్న వ్యాపారాన్ని కూడా ట్రెడిషన్ పేరుతో కాపాడుకునే ప్రయత్నం అన్నమాట. దిస్ వి షుడ్ రిజెక్ట్. రైట్. ఓకే. కొంచెం పోర్ థింకింగ్ నుంచి దూరం కూడా వెళ్ళాలండి. ఒకటేమో మాట్లాడితే రూట్స్ నావెల్ గురించి చెప్తూ ఉన్నారు. రూట్స్ నావెల్ చదివిన వాళ్ళకి తెలుసు, అది 200 ఏళ్ల క్రితం అమెరికా గురించి, బానిసత్వం గురించి రాసింది. ఇవాళ జరుగుతుంది కాదు, ఏదో ఇవాళ న్యూస్ రిపోర్ట్ చూసినట్టుగా చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కాదు. ఆయన ఎవరో ప్యాంపెలోనాకి వెళ్ళాను, నేను అక్కడ చూశాను, అయితే ఏంటంట, నువ్వు ఇంకెక్కడో కుక్కలు కొట్టుకుని చంపుకోవడం చూసావు, అయితే ఏంటంట, ఎలుగుబంటులు ఒకదాన్ని ఒకటి రక్కుకున్నాయి, అయితే ఏంటంట. అసలు విషయం అది కాదు కదా. మనం మాట్లాడుతున్నది హింస కరెక్టా కాదా అని. అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, రెండూ తప్పు అని అర్థం. ఇప్పుడు ఇందాక శ్రీధర్ అన్న చేపలు తింటున్నారు, వాటిని తింటున్నారు, ఇటు తింటున్నారు, వాటికి కత్తి ఉపయోగించట్లేదా అన్నారు. మనం మాంసాహారంలో ఇప్పుడు ఒక పులి దగ్గరికి వెళ్ళి నువ్వు రేపటి నుంచి గడ్డి తినమ్మా తప్పమ్మా ఇది అంటే కుదరదండి. అట్లాగే కూడా బాగుంది. మరి పులితో ఆడండి సవాల్ విసురుతున్నారు. ప్రసాద్ రెడ్డి గారిని పులితో సవాల్ మరి వాడతారు. జెనెటిక్ డైవర్సిటీని కాపాడుకోవాలి. మన శరీర తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. రెండోది బయాలజీ గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు అనమాట పదాలు. ఏమంటున్నారంటే జెనెటిక్ డైవర్సిటీని కాపాడుకోవాలని. 2000 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, దాంట్లో 500 ఏళ్ల నుంచి ప్రస్తుతం జరుగుతున్న జల్లికట్టు చేస్తున్నారు కదా, చూపించండి ఏ జెనెటిక్ వెరైటీ మీరు బాగా డెవలప్ చేశారో. ఒంగోలుకి తట్ట వచ్చిందా, లేకపోతే ఏ కోళ్లు బాగా వచ్చినాయి ప్రపంచంలో యానిమల్ హస్బెండరీ ఎగ్జిబిషన్స్ లో మీకు ఫస్ట్ గా వచ్చిన భీమవరం కోడిని చూపియండి. లేవు కదా. అసలు అవి ఉంటున్నాయండి, అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, లేకపోతే నశించిపోతాయి. అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. మీకు కోడి పందాలు చూడాలని ఆడాలని మీకున్నది, కానీ దాని కారణంగా ఇది కరెక్ట్ అని చెప్పద్దు. నాకు ఇష్టం అనండి, చట్టం ఒప్పుకుంటే ఒప్పుకోండి, అంతేగాని మీ పర్సనల్ ఫ్యాన్సీని అలాగే మీ పర్సనల్ డిజైర్స్ ని ఒక సోషల్ ఈవిల్ ని డిఫెండ్ చేయడానికి వాడద్దు. ఇక్కడ మాట ఏంటంటే, ఆయన ఎవరు అన్నారు, ఆలోచన రావాలండి మనుషులకి. అమెరికా నుంచి ఫోన్ చేస్తే చాలదండి. ఆయన ఏమన్నాడు, పర్సనల్ ఫ్రీడమ్స్ అన్నాడు. ఏంటి పర్సనల్ ఫ్రీడమ్స్? కోడిని చంపడం నీ పర్సనల్ ఫ్రీడమ్మా, ఎద్దుని టార్చర్ చేయడం నీ పర్సనల్ ఫ్రీడమ్మా? ఏంటి ఆ మాటలు? అసలు ఇక్కడ ఫ్రీడమ్స్ ఇష్యూ కాదు ఇది. మన సమాజంలో నిజమే చాలా హింస జరుగుతా ఉంది, మనుషులు కూడా చాలా పిట్టల్లాగా చచ్చిపోతున్నారని అంటూ ఉంటారు. అది జరగకూడదు. ఆ దిశకి మనం ఎలా వెళ్తాము, ఎటువంటి విలువలను మనం కల్టివేట్ చేసుకుంటే మన సమాజం అలా వెళ్తుంది అన్నది ఆలోచించుకోవాలి. మా తాత చేశాడు, మీ తాత చేసి నువ్వు చెయ్యాలా? అవసరం లేదు. కొత్తగా ఆలోచించలేదు. బాబు గారు మాట్లాడండి. ఒకసారి మన నాలెడ్జ్ ని మన వాల్యూస్ ని అప్డేట్ చేసుకోకపోతే ఇటువంటి ఇబ్బందులే వస్తాయండి. కంప్లీట్లీ కనెక్టెడ్ కాదు, కానీ ఒక విషయం చెప్తాను. ఇవాళ ఉత్తరాయణం, ఇవాళ మకర సంక్రాంతి అన్నారు. ఉత్తరాయణం డిసెంబర్ లో జరిగింది, 21 డిసెంబర్. ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆర్యభట్టు టైంలో 1500 సంవత్సరాల క్రితం మకర సంక్రాంతి అని ఏదైతే అంటున్నామో అది ఉత్తరాయణం కోయిన్సైడ్ అయ్యాయి. అసలు రాసులు లేనప్పుడు సూర్యుడు ఎట్లా వెళ్తాడు ఇంకొక రాశిలోకి? సంక్రమణం ఎలా జరుగుతుంది? అసలు రాసులు లేవు, కదిలేది భూమి, సూర్యుడు కాదు. అలాంటప్పుడు కదలటం ఏంటి? ఆ నమ్మకాల ఆధారంగా ఒక పండగ. నిజానికి ఆ పండగ రైతుల పంటల పండగ. దానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ఏ రైతు కూడా తన జంతువుల్ని ఇలా ట్రీట్ చేయడండి, ఏ రైతు చేసే పని కాదండి. ఈ వికృత ఆనందం, పైశాచిక ఆనందం పొందుతామని ఏదో పెద్ద సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుగా, విలేజ్ లో ఎవరికి ఎంటర్టైన్మెంట్ లేదు, వాడికి పోర్న్ చూసుకోవటం రాదు కాబట్టి నేను కోడిని చూపిస్తున్నా అంటాము. ఇదంతా ఇట్ హాస్ నో కనెక్షన్ విత్ రియాలిటీ. అలాగే రైతులు కోడి పందాలు ఆడేవాళ్ళే రైతులండి. కోడి పందాలకి రైతులకి సంబంధం లేదంటాం అంటే రైతులందరూ బెట్టింగ్ నేను సమర్థించట్లా. కోడి పందెము గ్రామీణ వినోదంగా ఉండాలని కోరుతున్నాను. క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఇంతమంది బెట్టింగ్ చేస్తున్నారని పట్టుకుంటున్నారు. వాళ్ళందరూ క్రికెటర్సా? మనలాంటి వాళ్ళే. అక్కడ అవకాశం ఉంది, వెళ్ళి దిగుతున్నారు. అలాగే ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ కంటే యాక్టివ్ ఎంటర్టైన్మెంట్. రైతు డైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తాడండి కోడి పందెంలో. కోడి పుంజుని పెంచుతాడు. లేదు, కోడి పందెంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేది కోడి, రైతు కాదు. ఏంటి మాట్లాడుతున్నారు? పెంచేవాడేవాడు అసలు పెంచేవాడేవాడండి రైతే.
ఇంకొక విషయం అండి, ప్రజలు అంతా ఎట్లా ఒప్పుకుంటారు, మనం మెల్లగా బుజ్జగించాలి అంటే లా ఏదో ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా, అట్లా ఉండదండి. అంటే విషయంలో ఆప్షనల్ గానే ఉంటుంది కదా. ఇటువంటిది కాదండి. ఇప్పుడు అంటరాంతనం ఉంది, కట్నాలు ఉన్నాయి, లేకపోతే చాలా సతీ సాగమనాలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా మారినాయండి? సమాజం ఎప్పుడు రెసిస్ట్ చేస్తానే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒపీనియన్ మేకర్స్ కానీ ఎవరైతే ఈ చట్టాలను మార్చే అవకాశం ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్ని బుజ్జగించాలి. ఎవరు బుజ్జగించాలి? నువ్వు బుజ్జగించాలి, నువ్వు పోవాలి, నువ్వు చెప్పాలి. అది చేయకుండా మీరు చేయాలి, మీరు చెప్పాలి, అప్పుడు మేము మారుతామంటే మీరు నాయకులు కాదు ముందు విషయం. రెండోది, చర్చ లేకుండా ఎట్లా జరుగుతుందండి? ఒక చట్టం వచ్చింది అని అంటే చట్టసభలో ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు అక్కడ సో దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇష్యూస్. అవన్నీ మర్చిపోయి ప్రజలకు బుజ్జగించాలి, చెప్పాలి, అప్పటిదాకా మారరు అంటే కుదరదండి. మనిషి యొక్క డిగ్నిటీని కానీ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని కానీ, లీగల్ సిస్టమ్ని కానీ ఏదైనా డ్యామేజ్ చేస్తుంటే ఆపాలి. ఇప్పుడు రోడ్డుకి ఎడం వైపు నడపాలా, కుడివైపు నడపాలా, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇది ఉండాలా అంటే బాగానే ఉంది. యాక్సిడెంట్ చేసిన వాడికి ఏం చేస్తారు? కూర్చోబెట్టి కబుర్లు చెప్తారా? లేదే. మరి కోడి విషయంలో ఎందుకు వస్తుంది? మీకు ఆడాలని ఉంది కాబట్టి. అట్లా కుదరదండి. చట్టాల గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ ఆర్గ్యూ ఆన్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ ఏమిటి అని అంటే, మనిషికి జంతువుకి ఉన్న రిలేషన్ చాలా కాంప్లికేటెడ్ రిలేషన్. 12,000 సంవత్సరాల క్రితం కుక్కలని పోషించడం మొదలు పెట్టాడు మనిషి. 4,000 సంవత్సరాల క్రితం ఆవుల్ని, ఎద్దుల్ని పోషించడం మొదలు పెట్టాడు. 3,000 సంవత్సరాల క్రితం గుర్రాలని. ఈ 4,000 సంవత్సరాల అసోసియేషన్ లో ఒకరికొకరు సహాయపడటం ఇవన్నీ చేశారు. ఈ క్రమంలో మన రిలేషన్ ని మనం రెగ్యులేట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని పర్వర్షన్స్ వచ్చాయి, వాటిని రెగ్యులేట్ చేసుకోవాలి. మనకి చాలా ఉపయోగపడుతున్న జంతువులు ఇవి, వాటికి మనం కూడా ఉపయోగపడి వాటిని కూడా కేర్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది, చేయాలి. దాంట్లో అనవసరంగా కోర్టు చెప్పింది, కోర్టు అన్నది అని అన్నాం అనుకోండి, జడ్జి గారు హెల్ప్లెస్నెస్ డిక్లేర్ చేశారని, ఇఫ్ యూ హ్యావ్ ద రిజాల్వ్ యూ కెన్ స్టాప్ ఇట్. ప్రపంచం అంతా కూడా చట్టాలు అమలు అవుతూ ఇక్కడ ఎందుకు కావట్లేదు అంటే చట్టాల ప్రాబ్లమా, ఆ మనుషుల ప్రాబ్లమా ఆలోచించాలి. మీరు ఇప్పటిదాకా చెప్పారు ఎవరెవరు వైలేట్ చేస్తున్నారు, ఎవరికెవరు చుట్టాలు అని. అంటే చట్టం ప్రాబ్లం కాదు, ఇది మనుషుల ప్రాబ్లం. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ మనకి ఇది ఒక మారల్ ఛాలెంజ్ అండి, లీగల్ ఛాలెంజ్. మనం జంతువుల పట్ల ఎలా ప్రవర్తించాలి అని. ఇప్పుడు మీ పక్కన ఉన్న లాయర్ గారు అంటున్నారు, మీరు తింటలేదా ఏంది కథలు చెబుతున్నారు అంటున్నారు. ఒకసారి నోరు తెరుచుకుని అద్దంలో చూసుకుంటే మన పళ్ళు ఎట్లా ఉంటాయో తెలుస్తాయి. కొన్ని పళ్ళు మాంసాహారం తినటానికే ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థ ఎట్లా ఉంది అని అంటే మాంసకృతులు మనం అలాగే తీసుకోవటానికి ఒక అరేంజ్మెంట్ ఉన్నది. బయోలాజికలీ మనందరం కూడా మన చాయిస్ ఏదైనా కావచ్చు, మనం పుట్టింది మాంసాహారులుగా పుట్టాం. సో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. అక్కడ బాబు చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకోలే. మాంసాహారం అసలు మనిషి అనేవాడు ఒరిజినల్ గా మాంసాహారిగానే వాడు ఆరిజిన్ వచ్చింది కాబట్టి మన సిస్టమ్ లోనే మాంసాహార ఇవి ఉన్నాయి అని ఆయన చెప్పారు. మనం ఆ కండిషన్ లో కొన్ని మారల్ చాయిసెస్ చేసుకోవచ్చు. వారు అన్నట్టుగా నేను చేయను, నేను తినను అని అన్నారు. ఇందాక ప్రసాద్ రెడ్డి గారు ఏదో చెప్తూ ఏళ్ళు చూపించి బారుల్లో అయినా నేను ఎప్పుడు తాగలేదండి. ఇప్పుడు విషయం ఏంటంటే మనందరికీ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు కర్ణాటకలో బ్రాహ్మణులు ఇప్పుడు 2 ప్రభుత్వాలు కూడా ఇక్కడ గానీ అక్కడ గానీ పండగలు చేసుకోమని కోట్లు ఖర్చు పెడుతున్నారు. సంక్రాంతి కానుకలని లేదా ఇక్కడ తోపాలని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాన్ని ఎట్లా మీరు అంటే సంస్కృతి ఏంటి, సంప్రదాయం ఏంటి, వాటిల్లో మనం ఏం ఉంచుకోవాలి అన్నది మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ. ఉదాహరణకి కర్ణాటకలో బ్రాహ్మణ పూజారులు తిన్న విస్తరాకులు దాంట్లో మనుషులు దొర్లుతూ పోతా ఉంటారు, ఇది పుణ్యం అని. మనిషి యొక్క హుందాతనానికి దెబ్బతీసే పని అది. అక్కడ బుజ్జగింపులు ఏమి ఉండకూడదండి, ఆపేసేయాలి. లేదు దేవనహల్లి ఇంకెక్కడో బట్టలు ఇప్పేసేసి ఊరంతా కూడా దిగంబరంగా నీళ్ళల్లోకి దిగుతున్నారు, తప్పు కదండి. ఇప్పుడు షోలాపూర్ దగ్గర 200 అడుగుల ఎత్తు నుంచి పిల్లలని, ముస్లింలు పిల్లలు చిన్న బిడ్డల్ని పడేస్తారు, అది ఆపాలి కదండి. అక్కడ నెగోసియేషన్స్ అక్కర్లేదండి. అట్లాగే జంతువులతో మన రిలేషన్ ని కూడా మనం ఒక సివిలైజ్డ్ మేనర్ గా ఆలోచించుకుంటే బాగుంటుంది.
చట్టాలు ఇంప్లిమెంట్ కావట్లేదంటే ఇంప్లిమెంట్ చెయ్యాలి. కావట్లేదు కాబట్టి కట్నాలు ఎవరు తీసుకోవట్లేదా, అంటరాంతనం లేదా కాబట్టి మేము అది మానేస్తాము, ట్రాఫిక్ వైలేషన్స్ లేవా కాబట్టి ఇక ట్రాఫిక్. నాకు ఇంకో డౌట్ వస్తుంది, ఇప్పుడు అనేక ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వాలు కూడా వీటిని ఎంకరేజ్ చేస్తాయా? తెలుస్తా ఉంది కదండి, గత కొన్ని సంవత్సరాలుగా మతం ఎంత ఇదిగా లోపలికి వచ్చేసింది. నిజానికి సంక్రాంతి అన్నది మత పండగ కానే కాదు. నేను రైతు బిడ్డని, రైతులు చేసుకోవాల్సిన పండగ ఇది. పంటలు ఇంటికి వచ్చిన రోజు, ఇవాళ వానలు పడలేదు, పంటలు ఇంటికి రావట్లేదు, ఏడుస్తా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కోర్టులకు వెళ్లాల్సి వస్తే మనుషుల పట్ల కొంచెమన్నా కరుణ వచ్చేటట్టుగా పాలసీస్ మారాలి, ఫోకస్ ఇది ఉండాలని చెప్పకుండా పుష్కరాల మురికి నీళ్ళల్లో మనుషుల్ని ముంచటాలు, లేకపోతే యాగాలు చేయటాలు, యజ్ఞాలు చేయటాలు, కుల వ్యవస్థని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయటాలు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. యాగం ద్వారా కుల వ్యవస్థ ఇది అవుతుందా? నేను మంత్రం చదువుతా అంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? చదవండి. నేను దళితుడిని అయితే నన్ను రాణిస్తారా అక్కడికి? బోళ్ళ మంది దళితు టెంపుల్స్ లో పూజారులుగా ఉన్నారు. బాబు గారు అదంతా తెలుసుకోవాలి. అందరూ చదువుతున్నారు, కమ్మ బ్రాహ్మణులు కూడా ఉన్నారని చెప్పి ప్రపంచం అంతా తెలుసు, అందరికీ తెలిసిన చెప్తున్నారు. విషయం ఏం కాదు. లాయర్ గారికి నేను చెప్పడం ఏంటి కానీ 3 వారాల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అర్చకత్వం అన్నది డెఫినెట్లీ ఆ కులానికే చెందాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. లాయర్ గారికి నేను చెప్పడం కులానికి చెందాలని కాదు, అది కాదు, అది కూడా ట్రెడిషనల్ గానే ట్రెడిషనల్ గా అన్నారు వాళ్ళు. కాదు, మళ్ళీ అదే హైకోర్టు, అదే సుప్రీంకోర్టు అయ్యప్ప దేవాలయాలకు మహిళల్ని ఎందుకు ఎనవ్ చేయరని అడుగుతా ఉంది. అని ఈ జడ్జిమెంట్లు కూడా రకరకాల వ్యక్తులను బట్టి అడిగిన తర్వాత డెసిషన్ ఏంటో కూడా మనం చూడాలి. ఆడిటర్ డిక్టాలు క్వశ్చన్లు చాలా వండి, జడ్జిమెంట్ కామెంట్లు వేరు, తర్వాత తీర్పులు ఇచ్చేటప్పుడు ఎవాల్వింగ్ సిట్యుయేషన్ మారుతుంది, సమాజం మారుతుంది కాబట్టి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. ఒక మాటలో చెప్పింది ఏమీ లేదండి. మనము ట్రెడిషన్ అన్నది ఆధునిక స్టాండర్డ్స్ గా బేరీజ్ వేసుకుని వాటిల్లో ఏది ఉంచుకోవాలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అందరికంటే బాగా చెప్పింది భారతీయ సంప్రదాయం. ఇవాళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, అది సంస్కరించుకోండి. వాళ్ళ నూళ్ళల్లో వదిలేసేసి మీరు అంతా తిరుగుతున్నారే తల్లిదండ్రులు చూసుకోకుండా, అది మార్చుకోండి. పిల్లల్ని బాగా పెంచుకోండి. ఈ కోళ్ల వెంట పట్టడం ఏంటండి, ఈ జంతువులతో పోట్లాటలు ఏంటండి? మన సంప్రదాయం, మన సంస్కృతి మనం గమనించుకోవాలి. మీ ఆవేదనతో పంచుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది ప్రస్తుతానికి. అయినప్పుడు కూడా ఒక్కరైనా సరే పోరాటం చేయడం తప్పు కాదు.